హలో ఎవర్‌గ్రీన్. ఈరోజు దేశంలో అండ్ ప్రపంచంలో జరిగిన టాప్ 5 బిగ్గెస్ట్ అప్డేట్స్‌ని కేవలం 2 నిమిషాల్లో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ప్రపంచం మొత్తం చూస్తున్న స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. అమెరికా అండ్ ఇరాన్ మధ్య చర్చలు మరోసారి ఊపందుకున్నాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్‌లో సురక్షితమైన షిప్పింగ్ కారిడార్ ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సప్లైని సాధారణ పరిస్థితికి తేవడమే లక్ష్యంగా ఈ చర్చలు జరుగుతున్నాయి. దీంట్లో ఇరాన్ వైపు నుంచి కొన్ని షరతులు ఉండగా అమెరికా మాత్రం ఇరాన్ హామీలపై పూర్తిగా నమ్మకం లేదని చెప్తుంది. ఎందుకంటే ప్రపంచంలోని కీలకమైన ఆయిల్ షిప్పింగ్ రూట్స్లో ఈ హార్మోజ్ ఒకటి. అందుకే ఇప్పుడు ఈ నెగోషియేషన్స్ పై ప్రపంచ మార్కెట్లు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాయి. జార్ఖండ్లోని రాంచీలో వేలాది మంది విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగాల అభ్యర్థులు జేపీఎస్సీ జేఎస్ఎస్సి పరీక్షల పేపర్ లీక్స్, సెలక్షన్ ఇర్రెగ్యులారిటీస్ జరిగాయంటూ నిరసనలు చేస్తున్నారు. ఈ ఆందోళన ఇప్పటికే 16 రోజుల వరకు చేరుకుంది. ప్రభుత్వం విద్యార్థులతో చర్చలు జరిపినా కూడా ఇరు వర్గాల మధ్య ఇప్పటి వరకు పూర్తి అగ్రిమెంట్ అస్సలు కుదరలేదు. ఇక్కడ విద్యార్థులు పరీక్షను రద్దు చేయడంతో పాటు సిబిఐ దర్యాప్తు మరింత కఠినమైన విచారణ కోరుతున్నారు. దీంతో జార్ఖండ్లో స్టూడెంట్ ప్రొటెస్ట్ ఇప్పుడు ఒక పెద్ద పొలిటికల్ ఇష్యూగా మారింది. అరుణాచల్ ప్రదేశ్లోని 27 ప్రాంతాలకు భారత్ అధికారికంగా స్టాండర్డ్ నేమ్స్ ప్రకటించింది. ఇందులో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కి సమీపంలోనే కొన్ని స్ట్రాటజిక్ లొకేషన్స్ కూడా ఉన్నాయి. ఈ నిర్ణయం ద్వారా అరుణాచల్ ప్రదేశ్ పై చైనా చేసే టెరిటోరియల్ క్లైమ్స్, రీనేమింగ్ అటెంప్ట్స్ కు భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. మన ఇండియా చాలా క్లియర్ గా చెప్తున్న విషయం ఒకటే, అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగం. పేర్లు మార్చడం వల్ల గ్రౌండ్ రియాలిటీ మారదు. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఒక వింగ్ కమాండర్ ను గూఢాచార్యం ఆరోపణలపై అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ లింక్డ్ ఆపరేటివ్స్ కు సెన్సిటివ్ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ లీక్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. ఈ కేసులో అధికారులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. దేశ భద్రతకు సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళిందా, ఇంకా ఎలాంటి వివరాలు వెలుగులోకి వస్తాయి అనేది ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు బయటపడే ఛాన్స్ లేదు. దేశంలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతాయి. కేరళ, కర్ణాటకతో పాటు ఢిల్లీ, ఎన్సీఆర్, హర్యానా ప్రాంతాల్లో కూడా హెవీ రెయిన్ఫాల్ ఉంది. ఇలాంటి ఇంపార్టెంట్ న్యూస్ని సింపుల్గా, షార్ట్గా తెలుసుకోవాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.